హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి రోజు ఏం చేశానో చూసేద్దామా? ఫస్ట్ మెయిన్గా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసాము. మా బొజ్జ గణపయ్య ఎంత క్యూట్ ఉన్నారో చూడండి. సో మా అక్క అడుగులు అయితే వేసేసింది. ఎవ్రీ టైం నేను వేసా కానీ మా అక్క ఈసారి వేసేసింది. డోర్స్ తుడిసేసాము. మా మమ్మీ ఇక్కడ పాయసం తయారు చేస్తుంది. సో చూడండి ఇక్కడ ఎంత ముద్దు క్యూట్గా ఉన్నారు. సో మా డాడీ అయితే గణపతి పెట్టేస్తున్నారు మొక్కేసి. గణపతి బాబా మోరియా. చూడండి మా వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నారు. సో ఇప్పుడు డెకరేషన్ మొత్తం చేసేస్తారు. సో మా అక్కేమో చేసింది చూద్దాం పదండి. పప్పుకి తాలింపు వేస్తుంది. ఇంకా కళ్ళగూరగాయలు కూడా చేస్తుంది పండుగ కదా. సో నేను మాత్రం ఫొటోస్ దిగుతున్నాను, వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారని. పూజారి గారు లాగా మంత్రాలు ఎలా చదివిస్తున్నారు చూడండి. సో ఒక్క రోజుకి మా డాడీ అయిపోయారు పూజారి గారు అని. సో మేము అందరం కలిసి హారతి చేసి పూజను ముగించేసాము. సో మా అక్క చేసిన వంటలు తినేద్దాం పదండి. సో నా ఫేవరెట్ ఇదే పాయస్. సో నా కాల్చిన ఎంత రెడ్గా అయిపోయిందో అడుగుల వల్ల ఇలా అయిపోయింది నాకు. సో అయిపోయినాక కొద్దిసేపు పడుకొని ఫ్రెష్ అప్ అయ్యి హెడ్కి మొత్తం ఆయిల్ పెట్టేసుకున్నాము. సో నైట్ 12 వరకు అలాగే పెడతారంట దీపము. కొద్దిసేపు టీవీ చూసుకుంటే తినేసాము లైట్గా కర్డ్ రైస్. సో నా ఫేవరెట్ అనమాట పులిహోర ఇంకా పెరుగు. ఓకే బాయ్.